హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు AKSIAS డైలీ హిందూ న్యూస్ పేపర్ అనాలిసిస్. దిస్ ఈజ్ సంతోష్ కోకా. ఈరోజు 6th Jan 2025కి సంబంధించి ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి చూద్దాం. 2025లో భారత్ యొక్క గ్లోబల్ అవుట్లుక్ ఏ విధంగా ఉందో అనే కంటెక్స్లో ఎడిటోరియల్ అనేది చూద్దాం. డ్రాఫ్ట్ డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ రూల్స్ 2025 పై చర్చలు ఏ విధంగా కొనసాగబోతున్నాయి అనేది కూడా డిస్కస్ చేద్దాం. అదేవిధంగా HMPV వైరస్ అనేది ఆందోళనకరమైనది కాదా అనే నేపథ్యంలో ఒక ఇంపార్టెంట్ ఎడిటోరియల్. ప్రివెంటివ్ కేర్కి భారతదేశం ప్రాధాన్యత ఇవ్వాలా అనే నేపథ్యంలో ఒక ఇంపార్టెంట్ ఎడిటోరియల్. అదేవిధంగా కొన్ని ఆర్టికల్స్, మోదీ గారి ప్యారిస్ పర్యటనకు ముందే రఫేల్ కావచ్చు, స్కార్పియన్ డీల్స్ అనేవి జరగబోతున్నాయి, అది కూడా మనకి ఇంపార్టెంట్గా. బంగ్లాదేశ్ న్యాయ అధికారుల భారత పర్యటనను ఎందుకు బంగ్లాదేశ్ రద్దు చేసిందనే నేపథ్యంలో కూడా ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ చూద్దాం. రైట్, సో ఫస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఇక్కడ మనకి అవుట్లుక్ ఫర్ ఇండియా ఇన్ ద ఇయర్ ఎహెడ్. ఈ పర్టికులర్ ఆర్టికల్ మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్ వైజ్ మనకి కవర్ చేసుకోవచ్చు. ఇంపార్టెంట్గా ఇండియా యొక్క పర్స్పెక్టివ్లో మనం చూసుకుంటే, రైట్, సో IR ఇంటర్నేషనల్ రిలేషన్స్ వైజ్, రైట్, ఇండియా యొక్క అవుట్లుక్ సంబంధించి అంటే ప్రపంచంలో జరిగిన సంఘటనల నేపథ్యంలో, అదేవిధంగా కొన్ని ఇంపార్టెంట్ జియోపొలిటికల్ సిచ్యువేషన్ సంబంధించి ఇండియా యొక్క దృష్టి 2025లో ఏ విధంగా ఉండబోతుంది అనే కాంటెక్స్ట్లో మనం ఈ ఆర్టికల్ అయితే చూస్తాం. రైట్, సో ఫస్ట్ మనకి ఇండియా యొక్క ఎకనామిక్ అండ్ పొలిటికల్ పొజిషన్ పరంగా, అంటే ఇండియాకి సంబంధించి ఎకనామిక్ కావచ్చు, పొలిటికల్కి సంబంధించిన మన కొంత స్థితి ఏ విధంగా ఉంది అంటే కరెంట్ స్టేటస్ మనం చూస్తే ఇండియా అనేది రాబస్ట్ ఎకనామిక్ గ్రోత్లో మనం ముందుకెళ్తున్నాం. అదేవిధంగా రాజకీయ పరంగా మన స్థిరత్వాన్ని కూడా కొనసాగిస్తున్నాం. సో ఒక పక్క మనకి గ్లోబల్ లెవెల్లో కొన్ని డిస్టర్బెన్సెస్ ఉన్నప్పటికీ మన దేశంలో మనం కొంత శాంతిగా ముందుగానే వెళ్తున్నాం. రైట్, అయితే గ్లోబల్ కంటెక్స్ట్లో మనం చూస్తే ఇక్కడ ముఖ్యంగా సో 2024లో ప్రధానంగా మనకి యూరోప్లో కావచ్చు, వెస్ట్ ఏషియాలో కావచ్చు కొన్ని కాన్ఫ్లిక్ట్స్ అయితే జరుగుతున్నాయి. ముఖ్యంగా మనం గాజా కావచ్చు, గాజా కాన్ఫ్లిక్ట్, ఉక్రెయిన్ రిలేటెడ్ ఇష్యూ, ఇలాంటివన్నీ మనం చూసాం. రైట్, సో అయితే 2025లో ముఖ్యంగా ఇక్కడ ఇండియాకి సంబంధించిన ఛాలెంజెస్ ఏమున్నాయి అనేది ఇక్కడ ప్రధానంగా ఫోకస్ చేస్తే జియోపొలిటికల్ ల్యాండ్స్కేప్లో మనం మాట్లాడుకుంటే, రైట్, జియోపొలిటికల్ ల్యాండ్స్కేప్లో మనం మాట్లాడుకుంటే ముఖ్యంగా ఇక్కడ బార్డర్ నెగోషియేషన్స్ ఫస్ట్ మనం ప్రధానంగా మాట్లాడాల్సింది. చైనా ఫ్యాక్టర్ని మనం ఇక్కడ క్లియర్ కట్గా ఫోకస్ చేయొచ్చు. రైట్, సో బార్డర్ నెగోషియేషన్స్ ఎన్ని జరుగుతున్నప్పటికీ, డిసెంగేజ్మెంట్స్ కావచ్చు చైనాతో, రైట్, ఎన్ని జరుగుతున్నప్పటికీ డిస్ప్యూట్స్ ఇంకా రిజాల్వ్ కాకుండా ఉండడం ఒక గమనార్హంగా మనం చెప్పుకోవాలి. అదేవిధంగా చైనా తన పాలసీ ఏదైతే ఉందో గ్లోబల్ ఇన్ఫ్లుయెన్స్ పెంచుకోవడం కోసం కొన్ని ఇనిషియేటివ్స్తో భాగంగా, ఫర్ ఎగ్జాంపుల్ గ్లోబల్ సెక్యూరిటీ ఇనిషియేటివ్ లాంటివి తీసుకుంటూ ముందుకెళ్తుంది, దాని స్ట్రెంత్ అనేది పెంచుకుంటుంది. రైట్, ఒక పక్క అదొక ఇంపార్టెంట్. అదేవిధంగా రీజనల్ రిలేషన్స్ ఏమున్నాయి అనేది ఇక్కడ మాట్లాడుకుంటే ఇండియా అనేది బంగ్లాదేశ్కి సంబంధించి కావచ్చు, కొన్ని మన నైబరింగ్ కంట్రీస్తో కావచ్చు, దక్షిణాసియాలో భారతదేశం దౌత్యపరంగా ఒంటరితనాన్ని ఎదుర్కొంటుంది అనేది కూడా ఇక్కడ మనం చెప్పచ్చు క్లియర్ కట్గా. ఎందుకంటే బంగ్లాదేశ్లో షేక్ హసీనాకు సంబంధించి కావచ్చు, కొన్ని శత్రు ప్రభుత్వాలు మారడం కావచ్చు ఇప్పుడు. రైట్, అదేవిధంగా నేపాల్, శ్రీలంక, భూటాన్ వంటి కొన్ని పొరుగు దేశాలు ఏవైతే ఉన్నాయో కొంత భారతదేశంలో ప్రభావం అనేది కొంత తగ్గుతున్నాయి అనేది కూడా ఈ కోణంలో మనం చెప్పచ్చు. రైట్, సో నెక్స్ట్ మనకి వెస్ట్ ఏషియాకి సంబంధించి మనకి మేజర్గా మారుతున్న డైనమిక్స్ కూడా మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. అందులో భాగంగా సిరియా సంబంధించిన ఫ్యాక్టర్, అంటే సిరియా సిచ్యువేషన్ మనకు తెలుసు. రీసెంట్గా అసాద్ రెజీమ్ అనేది మనకి మారిపోయింది. అంటే ఇక్కడ హయత్ తహ్రీర్ అల్ షామ్ సంబంధించి లీడర్షిప్ అయితే స్టార్ట్ చేసింది. రైట్, ఈ షిఫ్ట్ అనేది మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఇరాన్స్ ఇన్ఫ్లుయెన్స్ ఏదైతే ఉందో అది తగ్గి ఒక పక్క బెనిఫిట్ అయ్యేది, అంటే బ్యాలెన్స్ ఆఫ్ పవర్ అనేది మారబోతుంది. అది ముఖ్యంగా ఇక్కడ ఇజ్రాయెల్కి కావచ్చు, టర్కీకి కావచ్చు బెనిఫిట్ అయ్యే విధంగా ఉంది. రైట్, సో వీటితో పాటు మనం ఫోకస్ చేయాలంటే 2025లో మనం ఫేస్ చేయాల్సిన ఇంపార్టెంట్ థ్రెట్స్ ఏమైతే ఉన్నాయో డిజిటల్ థ్రెట్స్ ప్రధానంగా చెప్పుకోవచ్చు. సైబర్ సెక్యూరిటీ, మేజర్గా సైబర్ సెక్యూరిటీ అనేది ప్రధానమైన ప్రభావంగా లేదా ఆందోళనగా మనం ఇక్కడ ప్రధానంగా మాట్లాడవచ్చు. ఎందుకంటే సైబర్ అటాక్స్ అనేవి సిగ్నిఫికెంట్ రైజ్లో ఉన్నాయి 2024లో, ఇప్పుడు కూడా 2025లో కూడా ఇవి కొనసాగబోతున్నాయి, ఇంకా పెరిగే అవకాశం అయితే ఉంది. నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, క్రిటికల్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు అఫెక్ట్ అయ్యే విధంగా ఉన్నాయి. రైట్, సో ఇవి మేజర్గా ఇక్కడ డీల్ చేశారు. అయితే నెక్స్ట్ ఇంపార్టెంట్ ఎడిటోరియల్, నో సీక్రెట్ అఫైర్, డెలిబరేషన్స్ ఆన్ డ్రాఫ్ట్ డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ రూల్స్ మస్ట్ బి ఓపెన్. ఇక్కడ మనకి ఇది పర్టికులర్గా మనం పాలిటీ
రిలేటెడ్గా మనం కవర్ చేసుకోవచ్చు, ఇంపార్టెంట్ ఆర్టికల్, రైట్. సో అయితే ఇక్కడ కంటెక్స్ట్ ఏంటి అంటే మనకి ప్రీవియస్గా 2023లో మనం 2025 రూల్స్ ప్రకారం మనం చూసుకుంటే డ్రాఫ్ట్ డిజిటల్ ప్రొటెక్షన్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ రిలేటెడ్గా మనం మాట్లాడచ్చు. ఈ రూల్స్ అనేవి 2025లో ఇప్పుడు ముసాయిదా అనేది ఒక సిగ్నిఫికెంట్ స్టెప్గా మనం చూడొచ్చు. ఫండమెంటల్ రైట్ టు ఇన్ఫర్మేషన్ ప్రైవసీ ఇన్ ఇండియా, రైట్. సో అయితే మనకి గోప్యత హక్కు అనేది మనకి 2017 కేసుని మనం మర్చిపోకూడదు, రైట్. సో జస్టిస్ కేఎస్ పుత్తస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు అనేది, రైట్. సో చాలా ఇంపార్టెంట్. ఈ పర్టికులర్ రూల్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ డిపి రూల్స్ అంటే డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ రూల్స్ 2025కి సంబంధించి మనం మేజర్గా ఎయిమ్ ఏంటి అనేది ఇక్కడ అర్థం చేసుకుంటే ఈ ఆపరేషనల్ చేయడానికి మనకి డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ఏదైతే ఉందో అది 2023లో పాస్ చేశారు. ఈ యాక్ట్కి సంబంధించి రూల్స్ని ఆపరేషన్ చేయడానికి ఈ రూల్స్ అనేవి లక్ష్యంగా పెట్టుకున్నాయి. సెవరల్ క్రిటికల్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో డేటా ప్రైవసీ కన్సర్న్గా ఉన్న పర్టికులర్ ఏరియాస్ని మనం కన్సర్న్గా అడ్రస్ చేసే విధంగా ఈ చట్టాన్ని మనం ముందుకు తీసుకెళ్తున్నాం. అయితే బ్యాక్గ్రౌండ్ రిలేటెడ్గా మనం చూస్తే ఇక్కడ పర్టికులర్గా జస్టిస్ పుట్టస్వామి కేసు అనేది మనం ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఇది 2017కి సంబంధించి మాట్లాడుకుంటే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 మేజర్గా 21లో అంతర్భాగంగా మన ప్రైవసీ అంటే గోప్యత ప్రాథమిక హక్కును ధృవీకరించే విధంగా ఉంది, రైట్. సో ఈ పర్టికులర్ కేసు మనకి చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా మనం ఇక్కడ అర్థం చేసుకుంటే ముందుగా ప్రధానంగా మనం జస్టిస్ బిఎన్ శ్రీకృష్ణ కమిటీ గురించి కూడా మనం ఇక్కడ మాట్లాడాలి, రైట్. సో ఇది కూడా బ్యాక్గ్రౌండ్ లెవెల్లో ఇంపార్టెంట్ టాపిక్. ఈ పర్టికులర్ మన కమిటీలో ముఖ్యంగా చెప్పింది ఏంటి, పారదర్శకత కావచ్చు, వాటాదారులు భాగస్వామ్యం కావచ్చు, రైట్. అంటే ట్రాన్స్పరెన్సీ అండ్ స్టేక్ హోల్డర్ యొక్క ఎంగేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేది చెప్తూ మొదటి డేటా రక్షణ బిల్లును రూపొందించే పని ఇది స్టార్ట్ చేసింది బిఎన్ శ్రీకృష్ణ కమిటీ కూడా మనకి ఇది ఇక్కడ ఇంపార్టెంట్. అయితే ఇక్కడ ఎగ్జాంపుల్స్ గ్లోబల్ లెవెల్లో కూడా మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. డేటా రెగ్యులేషన్ సంబంధించి డేటా ప్రొటెక్షన్ సంబంధించి జనరల్ డేటా ప్రొటెక్షన్ రెగ్యులేషన్ అనేది యూరోప్లో చాలా ఫేమస్గా మనం చెప్పుకోవచ్చు, రైట్. ఇది ఎక్కువగా ఈ కాంప్రహెన్సివ్ డేటా ప్రొటెక్షన్ లాస్ ఏవైతే ఉన్నాయో వాటికి ఒక బెంచ్ మార్క్గా ఈ యూరోప్లో ఉన్న రెగ్యులేషన్ యాక్ట్కి చెప్తారు అందరూ. సో ఇది మనకి ప్రధానంగా మనం ఒక కీ టేక్అవేగా మనం తీసుకోవచ్చు, ఇండియా కూడా ఆపాదించే విధంగా. అయితే ఈ పర్టికులర్ ఆర్టికల్లో లేదా రూల్స్ సంబంధించి ఈ యాక్ట్కి సంబంధించి కొన్ని కీ పాయింట్స్ మనం చూస్తే ఫస్ట్ మనకి పర్పస్ ఏంటి అనేది మనం ఇక్కడ అంటే ఫస్ట్ కమ్యూనికేషన్ అంటే ఆన్లైన్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో కంపల్సరీ డేటా యూజ్ చేస్తున్నాయి. యూజర్స్ డేటా యూజ్ చేసేటప్పుడు కంపల్సరీ రీజన్స్ చెప్పాలి. ఆ రీజన్స్ అనేవి కమ్యూనికేట్ చేయాలి ఇండివిజువల్స్తో అనేది ఫస్ట్ రూల్, రైట్. సో అదేవిధంగా ఇక్కడ చిల్డ్రన్స్ డేటా ప్రొటెక్షన్ కూడా మనకి అవసరం. అంటే స్పెషల్ సేఫ్ గార్డ్స్ అనేవి ఇక్కడ తీసుకున్నారు. డేటా చిల్డ్రన్ ఆన్లైన్ సంబంధించి డేటా ఎప్పుడైతే సేకరిస్తున్నారో దాన్ని ప్రొటెక్ట్ చేసే విధంగా కంపల్సరీ సేఫ్ గార్డ్స్ స్పెషల్ సేఫ్ గార్డ్స్ అంటే ప్రత్యేకమైన మార్గదర్శకాలు అయితే తీసుకున్నారు, రైట్. సో నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్గా మనం డేటా ప్రొటెక్షన్ బోర్డ్ ఆఫ్ ఇండియాని ఎస్టాబ్లిష్ చేయడం కూడా మనకి ఇక్కడ ఇంపార్టెంటే, రైట్. DPBI ఇక్కడ మనం ఈ డేటా రక్షణ సమ్మతి అంటే డేటా ప్రొటెక్షన్ కాంప్లియన్స్కి సంబంధించి పర్యవేక్షించడానికి ఒక బాడీ కావాలి. దాన్నే మనం ఏర్పాటు చేయడానికి కూడా ఇక్కడ రూల్స్ అనేవి ఉన్నాయి. నెక్స్ట్ మనకి కొన్ని ఎగ్జామ్షన్స్ అయితే గవర్నమెంట్ ఏజెన్సీస్ కూడా ఇక్కడ ఎగ్జామ్షన్స్ ఉన్నాయి. కొన్ని స్టాండర్డ్స్ కూడా దానికి క్రియేట్ చేయాలి. ఆ గవర్నమెంట్ ఏజెన్సీస్కి ఇక్కడ ఎగ్జామ్షన్ ఇవ్వాలి. సర్టెన్ ప్రొవిజన్స్కి సంబంధించి క్రియేట్ చేయడం, దాని యొక్క స్టాండర్డ్స్ సంబంధించి కూడా ఇక్కడ క్రియేట్ చేయడం, రైట్. నెక్స్ట్ మనకి డేటా బ్రీచ్ ప్రోటోకాల్ అంటే డేటా బ్రీచ్ అంటే ఏంటి ఇక్కడ పెట్టగలగా డేటా విశ్వసనీయతే మనకి వ్యక్తిగత డేటా ఉల్లంఘనలు ఎప్పుడైతే ఉన్నాయో వాటిని నిర్వహించడానికి కొన్ని విధానాలు అయితే అవసరం, రైట్. సో ఆ ప్రోటోకాల్స్ని వీళ్ళు ఫాలో అవ్వాలి. ఎవరు డేటా ఫిడ్యూషరీస్ ఎవరైతే ఉన్నారో అంటే డేటా విశ్వసనీయులు అనే విధంగా మనం పిలుస్తాం తెలుగులో డేటా ఫిడ్యూషరీస్, రైట్. సో వెరీ ఇంపార్టెంట్ టర్మ్.
సో వీళ్ళు ఏం చేస్తారు, ఈ డేటా వ్యక్తిగత డేటా ఉల్లంఘనలకు సంబంధించి నిర్వహణ విధానాలన్నీ వీళ్ళు చూసుకుంటారు, రైట్. సో అయితే ఇక్కడ కన్సర్న్స్ ఏమున్నాయి, మనకి ఆందోళనలు ఏమున్నాయి అనేది, క్రిటిసిజం కూడా ఈ పర్టికులర్ యాక్ట్కి సంబంధించి రూల్స్కి సంబంధించి ఏమున్నాయంటే పర్టికులర్గా ట్రాన్స్పరెన్సీ లేదు అనేది చాలామంది చెప్తున్నారు. అంటే రూల్ మేకింగ్ ప్రాసెస్ సంబంధించి చాలామంది క్రిటిసైజ్ చేస్తున్నారు. ఎందుకంటే ఇది ఒక ఒపాక్ ప్రాసెస్లో అంటే పారదర్శకత లేని విధంగా ఉంది అనేది ఇక్కడ ప్రయోజనం. అంటే పరిమితంగా భాగస్వామ్యాలనే ఇక్కడ కొంతమందినే ఈ ప్రక్రియలో భాగస్వామ్యం చేశారనేది కూడా ఇక్కడ తెలుస్తుంది. నెక్స్ట్ మనకి ఇన్స్టిట్యూషనల్ డిజైన్ ఆఫ్ డిపిపిఐ అంటే ఇక్కడ మనం ఇందాక చెప్పుకున్నట్టు ఒక డేటా ప్రొటెక్షన్ బోర్డ్ ఆఫ్ ఇండియాని క్రియేట్ చేయాలని చెప్పుకున్నాం, రైట్. ఈ బోర్డు ఏదైతే ఉందో ఆ బోర్డు ఇన్స్టిట్యూషన్ డిజైన్ సంబంధించి కొన్ని కన్సర్న్స్ అయితే ఉన్నాయి. స్ట్రక్చర్ కావచ్చు, ఆటోనమీ కావచ్చు, వాటికి సంబంధించి కొన్ని కన్సర్న్స్ అయితే ఉన్నాయి, రైట్. సో అయితే కొంత ఓపెన్ డెలిబరేషన్ అయితే అవసరం, రైట్. సో దీనికి సంబంధించిన ఎవరైతే ఉన్నారో స్టేక్ హోల్డర్స్ అందరూ ఇంక్లూడింగ్ పబ్లిక్ కావచ్చు, ఇండస్ట్రీ కావచ్చు, కంపల్సరీ ట్రాన్స్పరెంట్గా ఈక్వల్ పార్టిసిపేషన్ అయితే ఈ కన్సల్టేషన్ ప్రాసెస్లో భాగంగా ఉండాల్సిన అవసరం అయితే ఉందనేది ఇక్కడ చెప్తున్నారు, రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఎడిటోరియల్, నథింగ్ అలార్మింగ్. మనకిప్పుడు హెల్త్ పరంగా తీసుకుంటే ఈ పర్టికులర్ ఇష్యూ మనకి కంటెక్స్ట్ ఏంటి, ఇప్పుడు కొత్తగా చైనాలో కొత్త వైరస్ వస్తుంది హెచ్ఎంపివి, రైట్. సో హ్యూమన్ మెటా న్యూమో వైరస్ అనేది ఇన్ఫ్లుయెంజా సంబంధించి అదేవిధంగా వైరస్ సంబంధించి ఇది ఎంతవరకు మనకి ఆందోళనకరమైనది అనే కోణంలో మనం చూసుకుంటే అంత ఆందోళనకరం ఏమీ లేదు అనే కంటెక్స్ట్లో ఈ పర్టికులర్ ఆర్టికల్ డిస్కస్ చేయబోతున్నాం. అయితే కంటెక్స్ట్లో చూసుకుంటే ఈ రెస్పిరేటరీ ఇల్నెస్ అనేది చైనాలో పెరుగుతుంది అనే నేపథ్యంలో చూస్తే ఇది అక్యూట్ రెస్పిరేటరీ డిసీజెస్గా కాజ్ అయ్యే వైరస్లకు సంబంధించి మనం చూసుకుంటే ఈ హెచ్ఎంపివి కావచ్చు, హ్యూమన్ మెటా న్యూమో వైరస్ లాంటివి, లేదా ఇన్ఫ్లుయెంజా కావచ్చు, రైట్. సో అదేవిధంగా మనకున్న రెస్పిరేటరీ సిన్సీషియల్ వైరస్ కావచ్చు, ఆర్ఎస్వి అంటాం, రైట్. ఇవన్నీ చైనాలో నదర్న్ ప్రొవిన్సెస్లో ఇంక్రీజ్ అవుతున్నాయి. అది మేజర్గా ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. అయితే ఈ రైజ్ ఏదైతే ఉందో అంటే చైనాలోనే కాదు, ప్రస్తుతం ప్రపంచంలోనే హెల్త్ అథారిటీస్ ఏం చెప్తున్నారంటే ఈ రైజ్ అనేది సీజనల్గా వస్తుంది, తరచుగా సీజనల్గా వచ్చే ఫ్లూ కండిషనే కానీ అంత థ్రెట్ ఏం కాదు అనేది వాళ్ళు చెప్పుకొస్తున్నారు, రైట్. సో అయితే ఫ్లూ సీజన్ సంబంధించి మనకి కొంత హిస్టారికల్గా మనం చూసుకుంటే హిస్టారికల్గా కూడా ఈ ఫ్లూ సీజనల్గా ఉంది. అంటే హిస్టారికల్ ప్యారలల్గా మనం ఆల్రెడీ చూసాం సార్క్ కోవిడ్-2 అనేది, రైట్. ఈ వైరస్ అనేది కూడా ఇనీషియల్గా మనం లోకలైజ్డ్గానే ఉంది, స్థానికంగానే ఇది స్టార్ట్ అయింది, భయం ఏం లేదు అన్నారు. బట్ అది గ్లోబల్గా స్ప్రెడ్ అయ్యి ప్రపంచవ్యాప్తంగా ఎలా వ్యాపించింది అనేది కూడా మనం చూసాం, రైట్. అయితే దీనికి సంబంధించిన రిలవెంట్ బ్యాక్గ్రౌండ్ అనేది కొంతవరకు మనం చూస్తే ఫస్ట్ మనకి ఇన్ఫ్లుయెంజా కావచ్చు, అదేవిధంగా ఆర్ఎస్వి ఏదైతే ఉందో, రైట్. సో ఇక్కడ మనం రెస్పిరేటరీ సిన్సీషియల్ వైరస్కి సంబంధించి ఇన్ఫ్లుయెంజా సంబంధించి మనం ఒకసారి ఫోకస్ చేస్తే ఇవి మనకి సీజనల్ ఫ్లూ ఏదైతే ఉందో వాటి యొక్క కామన్ కాజెస్గా మనం తీసుకోవచ్చు. అయితే ఇవి ఎక్కువగా ఎల్డర్లీ కావచ్చు, అంటే పెద్దవాళ్ళలో, అదేవిధంగా చిన్నపిల్లల్లో ఎక్కువగా వస్తుంటాయి, రైట్. సో అయితే సర్వైలెన్స్ అండ్ టెస్టింగ్ సంబంధించి కూడా మనం ఇక్కడ మాట్లాడాలి, రైట్. సో సర్వైలెన్స్కి సంబంధించి మనకి చైనాలో చాలా హైటెండ్ సర్వైలెన్స్ సిస్టమ్స్ అయితే ఉన్నాయి. బట్ మనకి అవుట్ బ్రేక్స్ సంబంధించి మేనేజ్ చేయడానికి ఇండియాలో డయాగ్నోస్టిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్యాప్స్ అనేవి ఉన్నాయి. అదే ప్రధానంగా మనం ఫోకస్ చేయాల్సింది, రైట్. సో అయితే ఇక్కడ హెచ్ఎంపివి అనేది మనం ఓవర్వ్యూ కొంత బ్యాక్గ్రౌండ్ మనం చూసుకుంటే హెచ్ఎంపివి గురించి కూడా అంటే హ్యూమన్ మెటా న్యూమో వైరస్ గురించి మనం ఒకసారి ఫోకస్ చేస్తే ఫస్ట్ ఇది 2001లో ఐడెంటిఫై చేయబడింది ఫస్ట్, రైట్. ఎక్కడ నెదర్లాండ్లో, ఇది చాలా ఇంపార్టెంట్. నెదర్లాండ్లో ఫస్ట్ ఈ హెచ్ఎంపివి వైరస్ అనేది 2001లో ఇది గుర్తించబడింది, రైట్. అయితే ఇక్కడ కామన్గా మనకి చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో 5 years బిలో వాళ్ళకి ఎక్కువగా అటాక్ అయ్యే అవకాశం అయితే ఉంది ఇన్ఫెక్షన్ సంబంధించి. అయితే ఇన్ఫెక్షన్స్ అనేవి వీక్ ఇమ్యూన్ సిస్టమ్ ఎవరికి ఉందో వాళ్ళకి ఎక్కువగా రీఇన్ఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది, అంటే మళ్ళీ తరచుగా రావడం అనేది, రైట్. అయితే ఈ కాజెస్ అనేవి బోత్ అప్పర్ లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్గా మనం చూడొచ్చు. ఇవి కొన్నిసార్లు మైల్డ్గా ఉండొచ్చు, కానీ సివియర్గా ఉండే గ్రూప్స్ అయితే ఇక్కడ మనకి సివియారిటీ అనేది మనకి ప్రధానంగా ఈ యంగ్ చిల్డ్రన్కి
అదేవిధంగా వల్నరబుల్ గ్రూప్స్గా మనం చెప్పుకోవచ్చు. యంగ్ చిల్డ్రన్ కావచ్చు, ఎల్డర్లీ కావచ్చు, ఇమ్యూనో కాంప్రమైజ్డ్ ఇండివిజువల్స్, అంటే రోగనిరోధక శక్తి బాగా తక్కువ ఉన్న వాళ్ళ మీద సివియర్గా అటాక్ చేసే అవకాశం ఉందనేది చెప్తున్నారు, రైట్. అయితే ఇక్కడ గ్లోబల్ అండ్ ఇండియా కంటెక్స్ట్కి సంబంధించి మనం ఇక్కడ ప్రధానంగా కొన్ని ఇంపార్టెంట్ ఇష్యూస్ చూడాలి. అంటే ఈ హెచ్ఎంపివి అకౌంట్ సంబంధించి మనం 2018 డేటా మనం ఒకసారి చూస్తే ఆల్మోస్ట్ హాస్పిటల్ అడ్మిషన్స్ అనేవి 3% to 10% అయితే అందులో 1% మాత్రమే ఈ అక్యూట్ లోవర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ రిలేటెడ్ డెత్స్ అనేవి జరిగాయి అనేది ఇక్కడ చెప్తున్నారు, రైట్. సో అయితే ఇండియా అనేది ఈ పర్టికులర్గా మనకి హెచ్ఎంపివికి సంబంధించి టెస్ట్స్ కానీ లేదా మనకున్న కొంత విస్తృతంగా అందుబాటులో ఉన్న లేదా పరీక్షలు దానికి సంబంధించిన టెస్ట్లు అనేవి చవకగా దొరికేవి అయితే మనకి ఇండియాలో అందుబాటులో లేవు. అదొక ఇంపార్టెంట్గా మనం చెప్పుకోవచ్చు. చైనాలో అయితే ఈ పెరుగుదలకు ప్రతిస్పందనగా ఇప్పుడు దాని పరీక్ష సౌకర్యాలు మాత్రమే విస్తరిస్తుంది. అది కూడా మనకి ఇక్కడ ఇంపార్టెంటే. అంటే ఇండియాకి సంబంధించి చైనాలో ఈ పెరుగుదల ఏదైతుందో దాన్ని ఫోకస్ చేస్తూ మనం ఇంకాస్త స్ట్రాంగ్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది, హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్గా, దాని టెస్టింగ్ రిలేటెడ్గా, రైట్. అయితే ఇక్కడ రాబస్ట్ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ అనేది చాలా అవసరం. ఈ వ్యాప్తికి ప్రతిస్పందనగా మన రోగ నిర్ధారణ పరీక్షలు వేగవంతం చేయడం, అదేవిధంగా ఆ ఆమోదం కోసం బలమైన నియంత్రణ చట్టాలు కూడా మనకి చాలా అవసరం అనేది కూడా ఇక్కడ చెప్పుకొచ్చారు, రైట్. సో అయితే నెక్స్ట్ ఇంపార్టెంట్ ఎడిటోరియల్, ఇండియా నీడ్స్ టు ప్రయారిటైజ్ ప్రివెంటివ్ కేర్. ఇక్కడ మనం హెల్త్ కేర్ రిలేటెడ్గానే ఇది కూడా ఇంపార్టెంట్ ఆర్టికల్, రైట్. హెల్త్ క్రైసిస్ అనేది మనకి ఇండియాలో ఎలా ఉంది, ఆ కంటెక్స్ట్లో మనకి ఈ ప్రివెంటివ్ కేర్ అనేది అంటే నివారణ సంరక్షణకు భారతదేశం ప్రాధాన్యత ఎక్కువ ఇవ్వాలి అనే కంటెక్స్ట్లో ఇది మనం చూడొచ్చు. అయితే ఇక్కడ కీ పాయింట్స్ మనం అర్థం చేసుకుంటే ఫస్ట్ మనకి హెల్త్ క్రైసిస్ అనేది ఇండియాలో చాలా ఎక్కువ ఉంది, రైట్. ఆరోగ్యపరమైన సంక్షోభం మనం ఇక్కడ చూడొచ్చు. ఎందుకంటే మనకి లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేది పెరుగుతుంది, అదొక మంచి పరిణామం. కానీ మనకి ఎక్కువగా నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ అనేవి పెరుగుతున్నాయి, రైట్. హార్ట్ అటాక్స్ కావచ్చు, స్ట్రోక్స్ కావచ్చు, లేదా డయాబెటీస్ కావచ్చు, క్యాన్సర్ కావచ్చు, ఇలాంటివి, రైట్. సో ఈ ఎన్సిడీస్ నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ ఆల్మోస్ట్ మనం 2022లో చూస్తే ఆల్మోస్ట్ 65% డెత్స్కి కనెక్షన్ అయితే దీనివల్లే జరిగాయి, రైట్. సో అంటే ఇవి 50% ఉండేవి 2010 నుంచి 13 లెవెల్లో ఆ రోజుల్లో. అయితే ఇవి మనకి 2022కి 65% పెరగడం అనేది రీసెంట్గా నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5 ద్వారా మనకి తెలిసింది, రైట్. సో ఇది మనకి ఇలా ఉంటే అయితే బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ మేజర్గా బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ మనకి ఫస్ట్ అసలు ఎన్సిడీస్ అంటే ఏంటి, నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ అంటే ఏంటి, ఇవి ఒక క్రానిక్ డిసీజెస్గా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీర్ఘకాలిక వ్యాధులుగా ఒక వ్యక్తి నుండి ఇంకో వ్యక్తికి వ్యాపించవు, కానీ చాలా దీర్ఘకాలికంగా ఇవి కొంత క్రానిక్ డిసీజెస్గా మనం చెప్తాం, రైట్. అయితే మేజర్ కాంట్రిబ్యూషన్స్ ఏంటి ఈ పర్టికులర్ డిసీజెస్ రావడానికి మేజర్ కారణాలు ఏంటి అంటే ఫస్ట్ పూర్ డైట్, అంటే వాళ్ళ యొక్క డైట్ రోజువారీ అంటే లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్లో మనం చూసుకుంటే ప్రాపర్ డైట్ లేకపోవడం ఒక సమస్య అయితే, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ కూడా లేకపోవడం ఇంకొక సమస్య, అదేవిధంగా ఎక్కువగా టొబాకో యూజ్ చేయడం అనేది కూడా మేజర్గా ప్రధాన కారకాలుగా చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించిన రిలవెంట్ ఎగ్జాంపుల్స్ కూడా మనం ఇక్కడ అర్థం చేసుకుంటే మనకి ఆయుష్మాన్ భారత్ స్కీమ్ అనేది ఉంది, రైట్. ఇది కాంప్రహెన్సివ్ హెల్త్ కేర్ని ప్రొవైడ్ చేసే విధంగా అంటే ప్రివెంటివ్, ప్రమోటివ్, క్యూరేటివ్ అండ్ రిహాబిలిటేటివ్ సర్వీసెస్ అనేవి ప్రొవైడ్ చేసే విధంగా మనకు ఒక స్కీమ్ కూడా తీసుకొచ్చారు. దీన్ని మనం ఎంత ప్రివెంటివ్ కేర్ని ఎంత బలంగా ఉపయోగించుకోవాలనేది మనం ఇక్కడ మేజర్గా ఫోకస్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. నెక్స్ట్ మనకి ఎకనామిక్ బర్డెన్ సంబంధించి అంటే హెల్త్కి సంబంధించి మనం చూసుకుంటే ఎకనామిక్ బర్డెన్ ఏ విధంగా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ యూనియన్ బడ్జెట్లో చూసుకుంటే 2024 అలొకేషన్ మనకి హెల్త్కి సంబంధించి 87,657 కోట్లు మనకి ఇక్కడ ఖర్చు చేశారు. ఆల్మోస్ట్ 13% ఇంక్రీజ్ అయితే కనిపించింది, రైట్. అయితే టోటల్ హెల్త్ ఎక్స్పెండిచర్ అనేది 2021 నుంచి 2022 చూసుకుంటే 7.9 lakh crores అనేది మనకి కనిపిస్తుంది, రైట్. సో ఈ వ్యత్యాసం అంటే మనకి ఇక్కడ ఎక్స్పెండిచర్ మనకి అలొకేషన్ అనేది పెరిగింది, కానీ టోటల్ హెల్త్ ఎక్స్పెండిచర్ 2021-22లో మనం చూసుకుంటే ఆల్మోస్ట్ 7.9 లక్షల కోట్లు అయితే ఉంది, రైట్. సో ఇక్కడ WHO కూడా మనకి ఎకనామిక్ బర్డెన్ అనేది ఈ నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ ఇండియాలో చూసుకుంటే ఆల్మోస్ట్ మనకి 280 lakh crore అనేది
ఎక్సీడ్ అయ్యే అవకాశం ఉంది 2030 కల్లా అనేది కూడా చెప్తున్నారు, రైట్. అంటే ఇది ఆల్మోస్ట్ 2 lakh per హౌస్ హోల్డ్గా తీసుకోవచ్చు. అంటే ఒక కుటుంబానికి 2 లక్షలు 2030 కల్లా నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ సంబంధించిన ఎకనామిక్ బర్డెన్ పడే అవకాశం ఉంది అనేది కూడా ఇక్కడ క్లియర్ కట్గా WHO అనే చెప్తుంది, రైట్. సో ఇవి మనం ఈ క్యాలిక్యులేషన్గా మనం తీసుకోవచ్చు ఆర్థిక పరంగా. అయితే ప్రివెంటివ్ కేర్ అనేది ఎందుకు అవసరం అంటే ఈ నిరోధం లేదా సంరక్షణ చర్యలు అనేవి మనకి ఎందుకు అవసరం అనేది ఇక్కడ ప్రధానంగా మనం ఫోకస్ చేయాలి. ఎందుకంటే అర్లీ డయాగ్నోసిస్ అనేది మనకి రెగ్యులర్ స్క్రీనింగ్స్ ద్వారా మనం కొంత సీరియస్ హెల్త్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించవచ్చు. అదేవిధంగా ఫైనాన్షియల్ బర్డెన్స్ని కూడా మనం తగ్గించవచ్చు. సడన్గా ఏదైనా ఇష్యూ వస్తే దానికి సంబంధించి ఫైనాన్షియల్ బర్డెన్ పడుతుంది. ఇన్ కేస్ మనకి హెల్త్ ఇన్సూరెన్స్ లాంటివి ఉన్నప్పటికీ మనకి బర్డెనే, రైట్. సో అయితే ప్రివెంటివ్ స్క్రీనింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఫోకస్ చేయాలి, రైట్. ప్రివెంటివ్ స్క్రీనింగ్స్ అనేవి ఈ రిస్క్స్ని ఇమీడియట్గా ఐడెంటిఫై చేసి కార్డియాక్ ఇష్యూస్ కాదు క్యాన్సర్ని కావచ్చు అర్లీ స్టేజెస్లోనే మనం డయాగ్నోస్ చేసే విధంగా మనకి ఉపయోగపడతాయనేది కూడా చెప్తున్నారు, రైట్. సో నెక్స్ట్ మనకి పాలసీ రికమెండేషన్స్ ఏమున్నాయి అంటే ఈ విధానపరమైన సిఫార్సులు మనం ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారు అనేది ఇక్కడ మనం ఫోకస్ చేస్తే ఫస్ట్ మనకి ట్యాక్స్ డిడక్షన్ ఏవైతే ఉందో దాన్ని మనం ఇంక్రీజ్ చేయాల్సిన అవసరం అయితే ఉందనేది కూడా చెప్తున్నారు. సెక్షన్ 80Dకి సంబంధించి ట్యాక్స్ డిడక్షన్ అనేది మనం ఇంక్రీజ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. అంటే ప్రివెంటివ్ హెల్త్ చెక్స్ సంబంధించి మనం చూసుకుంటే 5,000 నుంచి 15,000 అయితే ఎక్స్టెండ్ చేయాలి. ఇన్సెంటివ్ స్క్రీనింగ్ సంబంధించి ఇక్కడ మాట్లాడుతున్నారు, రైట్. సో అదేవిధంగా మనకి సబ్సిడైజ్ స్క్రీనింగ్ అనేవి కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎనేబుల్డ్ ఇమేజింగ్ ఫర్ లో కాస్ట్ స్క్రీనింగ్స్ కానీ లేదా టార్గెటెడ్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ లాంటివి మనం తీసుకురావాల్సిన అవసరం అయితే ఉంది. అంటే సబ్సిడైజ్డ్ స్క్రీనింగ్ కావచ్చు అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు అంటే స్క్రీనింగ్స్లోనే ఈ టెస్టులకు సంబంధించి ప్రివెంటివ్ స్క్రీనింగ్ సంబంధించి సబ్సిడీస్ ఇవ్వాలని లేదా కృత్రిమ మీద ఉపయోగించి ఈ లో కాస్ట్ స్క్రీనింగ్స్ని మనం ఉపయోగించుకోవడం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ఎనేబుల్డ్ ఇమేజింగ్ కావచ్చు. అదేవిధంగా టార్గెటెడ్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ అంటే టార్గెటెడ్ అంటే కొన్ని జబ్బులకి సంబంధించి మనం వల్నరబుల్ గ్రూప్ సంబంధించి కావచ్చు కొన్ని జబ్బులు ఇంపార్టెంట్గా మనం ఫోకస్ చేసే విధంగా కూడా మనకి ఉపయోగపడతాయి అని చెప్తున్నారు. అయితే ఇక్కడ యూటిలైజింగ్ హెల్త్ కేర్ సెస్ కానీ అంటే మనకి హెల్త్ కేర్ సెస్ కావచ్చు లేదా GST ప్రొసీడ్స్ కావచ్చు ఇవి టొబాకో మీద షుగర్ ప్రోడక్ట్స్ మీద మనం యూటిలైజ్ చేసుకుని అవి హెల్త్ ఇనిషియేటివ్స్ని మనం ఫండ్ కింద ఉపయోగించుకుంటే ఇంకా బెటర్గా ఉంటుంది అనేది కూడా ఇక్కడ చెప్తున్నారు, రైట్. సో ఇవి మనం ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంది హెల్త్ ప్రివెంటివ్ కేర్కి సంబంధించి, రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఏ హెడ్ ఆఫ్ PM's ప్యారిస్ ట్రిప్ రఫేల్ స్కార్పియన్ డీల్స్ రీచ్ ఫైనల్ లెగ్, రైట్. సో ఇక్కడ మనం ఇంటర్నేషనల్ రిలేషన్స్ వైజ్ ఈ ఇష్యూ అయితే కవర్ చేసుకోవచ్చు. కంటెక్స్ట్ చూస్తే ఇండియా ఫ్రాన్స్ అనేది 2 మేజర్ డిఫెన్స్ డీల్స్ అనేవి ఫైనలైజ్ చేసుకున్నారు. ఇది ఆల్మోస్ట్ మనకి ఫిబ్రవరి 2025లో త్వరలో అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాక్షన్ సమ్మిట్ అనేది ప్యారిస్లో జరగబోతుంది. ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఎమాన్యుయల్ మ్యాక్రాన్ హోస్ట్ చేయబోతున్నారు. ఈ పర్టికులర్ ఈవెంట్కి ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు విజిట్ చేయబోతున్నారు ఫిబ్రవరిలో, రైట్. సో అయితే దీనికన్నా ముందే మనం ఊహించిన విధంగా ఇండియా ఫ్రాన్స్ మధ్య 2 మేజర్ డిఫెన్స్ డీల్స్ అనేవి జరిగాయి. అవే రఫేల్ అండ్ స్కార్పియన్ డీల్స్ సంబంధించి, రైట్. సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అనేది మనం తెలుసుకోవాలి. ముఖ్యంగా ఫస్ట్ మనకి రఫేల్ డీల్ గురించి మనం అర్థం చేసుకుంటే ఎయిర్ క్రాఫ్ట్ పర్చేజ్ ఏదైతే ఉందో అది మన ఇండియాస్ మోడర్నైజ్ సంబంధించి అంటే ఎయిర్ ఫోర్స్ నేవీ సంబంధించి ఆధునీకరించడానికి సంబంధించి మనకి చాలా ఉపయోగం, రైట్. అంటే ఈ రఫేల్ జెట్ల కొనుగోలు అనేది మనం ఇక్కడ ఫోకస్ చేస్తే భారతదేశానికి ఒక క్రిటికల్ క్యారియర్ కంపాటబుల్ ఫ్లీట్గా మనకు ఉపయోగపడుతుంది. అంటే క్యారియర్ అంటే ఏంటి కొంత బరువులు మోసుకెళ్ళగలిగే అనుకూలమైన విమానాలను అందిస్తుంది. ఇది ఆల్రెడీ మనకున్నాయి INS విక్రమాదిత్య అని, రైట్. సో అదేవిధంగా INS విక్రాంత్ అని, రైట్. ఇలాంటివి వాటితో సహా దాని విమాన వాహక నౌకలకు కార్యాచరణ సామర్థ్యాన్ని మనం పెంచుకునే విధంగా మనకి ఇవి ఉపయోగపడతాయనేది కూడా చెప్తున్నారు. అదేవిధంగా స్కార్పియన్ ఏదైతే ఉందో స్కార్పియన్ సబ్మెరైన్ పర్చేజ్ సంబంధించి మనం చూసుకుంటే స్కార్పియన్ క్లాస్ సబ్మెరైన్స్ అనేవి డీజిల్ ఎలక్ట్రిక్ సబ్మెరైన్స్గా మనం చూడొచ్చు. దీన్ని మజగాన్ డాక్ షిప్ బిల్డర్స్ అనేవాళ్ళు ఈ డెవలప్ చేయడం జరిగింది నేవల్ గ్రూప్ ఆఫ్ ఫ్రాన్స్తో, రైట్. సో అయితే ఈ సబ్మెరైన్స్ ముఖ్యంగా మనం స్కార్పియన్ తరగతి జలంతర్గాములుగా మనం పిలుస్తాం. ముఖ్యంగా ఇవి
ఇక్కడ భారతదేశం యొక్క అప్పటికే ఉన్న అండర్ వాటర్ ఫ్లీట్ ఏవైతే ఉన్నాయో, అంటే నీటి అడుగున నౌకాదళానికి మనకి గణనీయంగా మనం ఉన్న ఇప్పుడు సబ్మెరైన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అప్గ్రేడ్ చేస్తూ వీటిని తీసుకొస్తున్నారు. అంటే నావికాదళ రక్షణ సామర్థ్యాలను పెంచే విధంగా ఈ అప్గ్రేడేషన్ అనేది మనకు ఉపయోగపడుతుంది, రైట్. సో ఈ రెండిటికి మనకి ఇప్పుడు డీల్స్ అయితే జరిగాయి. ఈ డీల్స్ ప్రకారం మనం చూస్తే ఆల్మోస్ట్ రఫేల్ ఎం ఫైటర్స్ ఏవైతే ఉన్నాయో, రైట్. సో రఫేల్ ఎం ఫైటర్స్ 26 రఫేల్ ఎం ఫైటర్స్ అయితే మనం పర్చేస్ చేస్తున్నాం. 22 సింగిల్ సీట్ రఫేల్ ఎం జెట్స్ అనేవి, 4 ట్విన్ సీట్ రఫేల్ ట్రైనర్స్ అనేవి ఇక్కడ మనం పర్చేస్ చేయబోతున్నాం, రైట్. అదొక ఇంపార్టెంట్. అయితే ఇది అభివృద్ధిలో పరంగా మనం మాట్లాడుకుంటే ఇది ఎందుకు అవసరం అనేది ఇక్కడ చూస్తే ఆల్రెడీ మనం స్వదేశీ పరంగా డెక్ ఆధారిత అంటే డెక్ బేస్డ్ ఫైటర్స్ అనేవి మనం ఇంకా అభివృద్ధి చెందుతున్న సిద్ధంగా ఉన్నాయి. కానీ ఈలోపు ఆ భర్తీని పూర్తి చేయడానికి మనం ఇక్కడ ఈ 26 అనేవి మనం తీసుకోబోతున్నాం, రైట్. మనం కూడా స్వదేశీయంగా ఈ డెక్ ఆధారిత యుద్ధ విమానాలు మనం రెడీ చేయబోతున్నాం త్వరలో. అయితే స్కార్పియన్ గురించి మనం ఇక్కడ తెలుసుకుంటే స్కార్పియన్ క్లాస్ సబ్మెరైన్స్కి సంబంధించి ఇండియా అనేది 3 అడిషనల్ స్కార్పియన్ క్లాస్ కన్వెన్షనల్ సబ్మెరైన్స్ని మనం పర్చేజ్ చేయబోతుంది, ప్రొక్యూర్ చేయబోతుంది. ఇది ఒక మేజర్గా చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ మనం ప్రధానంగా ఫోకస్ చేయాల్సినవి ఏంటి, అవసరం ఏంటి, దాని అప్డేషన్ కావచ్చు, మనకి దాని యొక్క గోల్ కావచ్చు, వీటికి సంబంధించి ఈ పర్చేస్ డీలు అదేవిధంగా విజిట్ అయిన తర్వాత ఇంకా మనకి డీటెయిల్గా మనం చూద్దాం, రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్, బంగ్లాదేశ్ క్యాన్సిల్స్ విజిట్స్ ఆఫ్ జ్యుడిషియల్ ఆఫీసర్స్ అండర్ ప్యాక్ట్ బిట్వీన్ ఇండియా అండ్ హసీనా గవర్నమెంట్. ఇది కూడా మనం ఇంటర్నేషనల్ రిలేషన్స్ వైజ్ మనం కవర్ చేసుకోవచ్చు. భారత్ హసీనా ప్రభుత్వాల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం ఇప్పుడు బంగ్లాదేశ్ న్యాయ అధికారుల పర్యటనను ఇప్పటి బంగ్లాదేశ్ ప్రభుత్వం రద్దు చేసింది. అదే ఇంపార్టెంట్ కంటెక్స్ట్. అయితే ఇప్పుడు బంగ్లాదేశ్ ప్రభుత్వంలో మనం చూసుకుంటే ఇప్పటి ఇండియాకి సంబంధించి బంగ్లాదేశ్ సంబంధించి రిలేషన్స్ ఈ మధ్య కొంత తగ్గుతున్నాయి అనేది కాంటెక్స్ట్లో మనం చూడొచ్చు. అయితే ఈ పర్టికులర్ బ్యాక్గ్రౌండ్ రిలేటెడ్గా చూస్తే బంగ్లాదేశ్ అనేది జ్యుడిషియల్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో ఇండియాకి రాబోతున్నారో త్వరలో షెడ్యూల్ చేశారు. ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇవ్వబోతున్నారు, రైట్. ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది ఇండియాలో ఇవ్వబోతున్నారు. అది భోపాల్లో జరగబోతుంది, రైట్. అది 10th ఫిబ్రవరి 10th 2025 జరగబోతుంది. 10 to 20th 10 days జరగబోతుంది. అయితే దీన్ని క్యాన్సిల్ చేసుకున్నారు, రైట్. అది రీజన్ ఏంటి అంటే ఈ క్యాన్సిలేషన్ వెనుక బంగ్లాదేశ్ అనేవి ఈ కొన్ని అగ్రిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ప్రీవియస్ ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో షేక్ హసీనా గారు చేసిన అగ్రిమెంట్స్ నేపథ్యంలో ఇవి జరిగాయి కాబట్టి కొన్ని MOUs అనేవి క్యాన్సిల్ చేస్తున్నారు. అందులో భాగంగా ఇది కూడా మనం చూడొచ్చు అనేది ఇక్కడ రీజన్, రైట్. అయితే ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ సంబంధించి ఏంటి, అసలు ట్రైనింగ్ ఎందుకు అనేది ఇక్కడ మనం ఫోకస్ చేస్తే ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసింది మాత్రం ఇండియాలో నేషనల్ జ్యుడిషియల్ అకాడమీ అనేది ఆర్గనైజ్ చేసింది. దీని ఎయిమ్ ఏంటంటే బంగ్లాదేశీ జ్యుడిషియల్ ఆఫీసర్కి నైపుణ్యాన్ని పెంచే విధంగా ఇది లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఈ ప్రోగ్రామ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండ్ చేయబోతుంది. కానీ బంగ్లాదేశ్ గవర్నమెంట్ అయితే ఎటువంటి ఫండింగ్ ఇవ్వదు, రైట్. ఓన్లీ ఇండియానే ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచే మనం ఫైనాన్స్ అనేది ఈ పర్టికులర్ ప్రోగ్రామ్కి ఖర్చు చేయబోతుంది. అయితే పొలిటికల్ కంటెక్స్ట్లో మనం ఇక్కడ మాట్లాడుకుంటే ముఖ్యంగా క్యాన్సిలేషన్ ఎందుకు జరిగిందంటే ఆన్గోయింగ్ టెన్షన్స్ అనేవి ఉన్నాయి మనకి బంగ్లాదేశ్కి ఇండియాకి సంబంధించి. పర్టికులర్గా మనం చూసుకుంటే ఈ ఇష్యూ ఆఫ్ ఎక్స్ట్రాడిషన్గా మనం చెప్పుకోవచ్చు. అంటే అప్పగింత ఒప్పందం అయితే షేక్ హసీనాకి సంబంధించి అప్పగింత ఒప్పందం అయితే మనం ఇప్పటికీ ఆ డెసిషన్ అయితే ఇంకా తీసుకోలేదు. ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ బంగ్లాదేశ్గా షేక్ హసీనా గారు ఎందుకు ఈ మన ఇండియాలో ఈ ఉండడం అనేది మనం ఇక్కడ చూస్తే 2024లో పోలీసు అణచివేతకు సంబంధించిన అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న హసీనాను అప్పగించడంలో బంగ్లాదేశ్ భారతదేశ సహాయాన్ని అభ్యర్థించడం కూడా మనం ఇక్కడ చూసాం. ఈ ఇష్యూ ఆఫ్ ఎక్స్ట్రాడిషనే మేజర్ కారణం పొలిటికల్గా అనేది కూడా ఇక్కడ చెప్తున్నారు. అయితే బైలాటరల్ రిలేషన్స్ పరంగా మనం ఇక్కడ మాట్లాడుకుంటే ఈ క్యాన్సిలేషన్ అనేది ఏదైతే ఉందో డిప్లొమాటిక్ రిలేషన్స్ సంబంధించి రెండు దేశాలకు సంబంధించి కొంత షిఫ్ట్ అనేది మనకు కనిపిస్తుంది. ఎస్పెషల్లీ ఇప్పుడు ఇంటరిమ్ గవర్నమెంట్గా బంగ్లాదేశ్లో వచ్చిన గవర్నమెంట్కి సంబంధించి మనం మాట్లాడుకుంటే, రైట్. అయితే ఇవి ప్రీవియస్గా
అగ్రిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఎంఓయూస్ ప్రీవియస్ గవర్నమెంట్ అంటే హసీనా గారి గవర్నమెంట్ నేపథ్యంలో జరిగినవి కాబట్టి ఇవి క్యాన్సిల్ చేస్తున్నారు రివ్యూ చేస్తూ అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది, రైట్. సో ఇవి మనకి ఈరోజు ఇంపార్టెంట్ ఆర్టికల్గా మనం చూడొచ్చు. ఈ పర్టికులర్ ఆర్టికల్స్ నుంచి మనం ఈచ్ అండ్ ఎవ్రీ బ్యాక్గ్రౌండ్ కావచ్చు, కరెంట్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ రిలేటెడ్గా కంపల్సరీ అడిగే అవకాశం ఉంది. ఫోకస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద వెరీ బెస్ట్.